హాయ్ వ్యూయర్స్, ఇవాళ నేను మా విల్వ చెట్టుకి ఇది నా బాల్కనీ గార్డెన్ అనమాట. అయితే విల్వ చెట్టుకి ఈ విల్వమాకులు అన్యూజువల్గా ఎట్లా పెద్దగా వచ్చినాయి అని చెప్పి చూపిస్తామని నేను ఈ వీడియో తీస్తున్నాను. మీకు చూడండి, ఇది బ్రేక్ చేస్తే కానీ కనపట్లేదు. చూసారా విల్వ ఆకు ఎంత పెద్దగా వచ్చిందో. సో బిగ్ మ్యాన్, వెరీ గుడ్. ఎక్కడ చిల్లులు గిల్లులు లేకుండా చాలా బాగుంది. అయితే నేను గ్రో బ్యాగ్లో పెట్టాను. ఇది విల్వ చెట్టు ప్లస్ ఉసిరి రెండు పెట్టాను. చూడండి నాకు ఎంత పెద్ద విల్వ ఆకు వచ్చింది. ఇవాళ నేను శివుడికి పెట్టుకోవడానికి 3 ఆకుల విల్వ అన్నమాట. దీంట్లో మనము కావాలంటే పిండి దీపాలు పెడుతూ ఉంటాం కదా, శనివారము అదే మన వెంకటేశ్వర స్వామికి పెడుతూ ఉంటాం కదా పిండి దీపాలు, అవి ఇంకా దేవుడికి సంబంధించిన సామాన్లు. ఇప్పుడు మనము ఇవి శనగల మాల వేస్తూ ఉంటాము దక్షిణామూర్తికి, అవన్నీ దీనిలో వేసుకోవచ్చు మనము. ఇంకా బాగా గ్రోత్ కోసం ఇట్లా పిడకలు చిన్న ముక్కలు తుంచి కూడా వేసుకోవచ్చు. చూడండి ఇట్లా అది ఉసిరి చెట్టును ఇంకా విల్వ ఆకులు ఇలా వండర్ఫుల్గా వస్తాయి అన్నమాట. పెద్ద పెద్దగా మనకి బయట కూడా దొరకవు, అంత పెద్దగా దొరుకుతాయి మనం పెంచుకుంటే. చూడండి చాలా పెద్దగా వచ్చింది. ఇది చూపిద్దామని నేను వీడియో తీశాను. మన ఇంట్లో విల్వ చెట్టును ఇంకా ఉసిరి చెట్టు ఉంటే 2 కలిపి పెట్టుకోవాలి. ఇంకా ఇట్స్ వెరీ గుడ్ వైబ్రేషన్. అదే కాకుండా మనము దాని ముందు దీపాలవి పెట్టుకోవచ్చు కార్తీక మాసంలో. చూడండి ఈ హ్యాంగింగ్ పాట్ని పక్కకు జరిపితే మీకు ఆ చెట్టు క్లియర్గా కనపడుతుంది. ఓకే, ఇది ఏంటంటే మనీది అనమాట ప్లాంట్. మనీ అట్రాక్ట్ చేస్తుంది, అందుకని దాన్ని నేను ఇట్లా హ్యాంగింగ్ పాట్లో పెట్టాను. వండర్ఫుల్గా పెరుగుతూ ఉంటుంది, చాలా బాగా. చూసారా విల్వము ఉసిరి రెండు ఇవి పెట్టుకుంటే ఇంట్లో మంచిదండి. పెట్టుకోండి, దేవతా వృక్షాలు కదా, వాటికి ముందు మనము దీపాలు పెడితే కూడా చాలా మంచిది అనమాట. నీళ్ళు పోస్తూ ఉంటే కూడా మంచిది. వీ కెన్ జస్ట్ హ్యావ్ గుడ్ వైబ్రేషన్. ఓకే అండి, వన్స్ మోర్ ఐ షో యూ ద విల్వం లీవ్స్, హౌ బ్యూటిఫుల్ దే హావ్ కమ్ అవుట్. ఇవేమో ఇవి ఉసిరి. ఓకే, ఇది నా బాల్కనీ గార్డెన్ అనమాట, దానిలో పెట్టాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కవిత బాలాజీ హియర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.